ఒక గ్రామం అంచున ఓ పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక పిల్లి ఉండేది. అదే ఇంటి బయట ఒక కుక్క కూడా ఉండేది. కుక్క చాలా గట్టిగా మొరుగుతూ ఎవర్నైనా చూసినా అరుస్తూ ఉండేది. నేనే ఈ ఇంటి కాపలాదారు అన్నట్టు ప్రవర్తించేది. పిల్లి మాత్రం నిశ్శబ్దంగా ఉండేది. తన పని తాను చేసుకుంటూ ఇంటి మూలల్లో తిరుగుతూ ఉండేది. కుక్క రోజూ పిల్లిని చూసి ఎగతాళి చేసేది. నీకు మొరగడం రాదు, నీకు ఎవ్వరూ భయపడరు, నీలాంటి వాళ్లవల్ల ఉపయోగమేముంది అని. పిల్లి మాత్రం ఏమీ అనేది కాదు. ఒక రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఇంట్లోకి ఓ దొంగ నెమ్మదిగా వచ్చాడు. కుక్క బాగా అలసిపోయి ఉండడంతో మొరగకుండా నిద్రలోనే ఉండిపోయింది. దొంగ ఇంట్లోకి వచ్చి వస్తువులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో పిల్లి చూసింది. అది మొరగలేదు, అరవలేదు. నెమ్మదిగా వెళ్ళి దొంగ కాళ్ల దగ్గరున్న గాజు సీసాను తోసింది. సీసా పగిలింది. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళు లేచారు. దొంగ పారిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కుక్క కాదు, పిల్లే మనల్ని కాపాడింది అన్నారు. అప్పుడే కుక్కకు అర్థమైంది, బలంగా అరవడమే కాదు, సరైన సమయంలో సరైన పని చేయడమే నిజమైన విలువ అని. ఆ రోజునుంచి కుక్క పిల్లిని గౌరవంగా చూసింది. ఎక్కువ శబ్దం చేసేవాడే గొప్పవాడు కాదు, నిశ్శబ్దంగా పనిచేసే గుణమే నిజమైన బలం. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.